ఓం శాంతి. వినాయక చవితికి లేక గణేష్ చతుర్థికి అందరికీ కూడా విఘ్న వినాశకులు కావాలి. నిర్విఘ్నంగా ముందుకు వెళ్ళాలి. మీ జీవితంలో విఘ్నాలన్నింటినీ దాటుకుంటూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ మీ అందరికీ కోటి కోటి శుభాకాంక్షలు. వినాయక చవితిని మనం చేసుకుంటూ ఉంటాం. కానీ విఘ్నాలు తొలగించేవాడు వినాశకుడు వినాయకుడు అంటాం. వాస్తవంలో విఘ్నాలు వచ్చేది ఎవరికి వస్తాయి? మనకు వస్తాయి. తొలగించుకోవడానికి మనకి సరి అయిన బుద్ధి ఉన్నప్పుడే మన విఘ్నాలు వినాశనం అయ్యే సిద్ధి మనకి లభిస్తుంది. అందుకే వినాయకుడికి బుద్ధి సిద్ధి భార్యలు అంటారు. ఎందుకంటే ఎప్పుడైతే ఆయన బుద్ధి సూక్ష్మమైంది, శ్రేష్టమైంది కాబట్టి సృష్టి చక్రాన్ని ఎలా తిరిగి వచ్చాడు అంటే, సరి అయిన జ్ఞానం ఉన్నప్పుడు జ్ఞానం తల్లిదండ్రుల చుట్టూ తిరిగి నేను భూమి చుట్టూ తిరిగి వచ్చేసానన్నాడు. అదే కుమారస్వామి అంత తెలివి లేకపోవడం వలన కష్టపడ్డారు. కాబట్టి ఎవరి బుద్ధిలో జ్ఞానం ఉంటుందో వాళ్ళు కష్టపడకుండా అన్నిటి మీద విజయులవుతారు, విఘ్నాల్ని వినాశనం చేసుకోగలుగుతారు, సిద్ధి స్వరూపులు అవుతారు. కాబట్టి వినాయక చవితి అంటే మనం చేయవలసింది మన బుద్ధికి జ్ఞానంతో మన బుద్ధిని శ్రేష్టంగా మార్చుకోవాలి. మనకి విఘ్నాలు రాకూడదు అంటే అది జరగని పని. జీవితం అన్న తర్వాత మనం ఉన్నదే కలియుగంలో ఉంటున్నాం. ఒకటి పరిస్థితులు వస్తూ ఉంటాయి, విషయాలు వస్తూ ఉంటాయి. మన ముందు రాకుండా ఉండడం అన్నది జరగదు. వస్తూ ఉంటాయి, కానీ మనం వాటిని దాటుకుంటూ వెళ్ళిపోయే బుద్ధి మన దగ్గర ఉండాలి. బుద్ధి ఉండాలి అంటే బుద్ధికి ఏం కావాలి? జ్ఞానం కావాలి. అందుకే పొరపాటున ఏదైనా నిర్ణయం తీసుకుంటే నీకు బుద్ధి జ్ఞానం ఉందా అంటారు. అంటే బుద్ధికి జ్ఞానం ఉండాలి. జ్ఞానం అంటే ఏమిటి? తెలుసుకోవడాన్ని జ్ఞానం అంటారు, తెలియకపోవడాన్ని అజ్ఞానం అంటారు. అంటే ఏదైతే మనకి పరిస్థితి వచ్చింది అంటే, నేను ఎలా, ఏ కర్మ కారణంగా నాకు ఈ పరిస్థితి నా ముందుకు వచ్చింది, దీంట్లో నేను ఏం చేస్తే దాన్ని నివారణ చేసుకోగలుగుతాను. అంటే ఏది రైటు, ఏది రాంగు, ఏది చెయ్యొచ్చు, ఏది చేయకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, అక్కడ మనం ఏం వాడుకోవాలి అని తెలియడాన్ని జ్ఞానం అంటారు. ఆ జ్ఞానం అన్నది బుద్ధిలో ఉండాలి. ఆ బుద్ధిలో ఉన్నప్పుడే అన్ని సిద్ధులు మనకి ప్రాప్తిస్తాయి. వాస్తవంలో వినాయకుడికి బుద్ధి సిద్ధి రిద్ధి వీళ్ళు భార్యలు కాదు, రిద్ధి సిద్ధి. ఆయన బుద్ధి అంత శ్రేష్టమైంది కాబట్టి ఆయన అన్ని సిద్ధుల్ని ఈజీగా పొందగలిగాడు అని. ఆయన చెవులు మనం పెద్ద చెవులు చూపిస్తాం అంటే మనం వినడం ఎక్కువ వినాలి, తక్కువ మాట్లాడాలి. అందుకే తొండం అడ్డు ఉంటుంది మూతికి. అంటే కొంచెం కంట్రోల్లో ఉండండి. ఎందుకంటే గబుక్కని మాట అన్నాక తీసుకోవడం చాలా కష్టం అవుతుంది. వినండి, విన్నంత మాత్రాన్ని మనకేమైపోదు కదా. వింటాం, అందులో మనం ఏం చేయాలంటే అది చేస్తాము, ఏది చేయకూడదంటే మనం వినడంలో తప్పు లేదు. కొంచెం సహనం ఉండాలి. సహనం లేకపోవడం వలన చాలా విఘ్నాలు రావడానికి మూల కారణమే సహనశక్తి లేకపోవడం.
ఎవరి దగ్గర సహనశక్తి ఉంటుందో వాళ్ళకి విఘ్నాలు చాలా తక్కువే ఉంటాయి. వాళ్ళ విఘ్నాల మీద తొందరగా విజయులు అవుతారు. ఎందుకంటే సహనం ఉన్నప్పుడు మనం పరిస్థితిని ఆలోచిస్తాం. కొంచెం అసలు ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంటి, ఈ పరిస్థితి మళ్ళీ తిరిగి రాకుండా ఉండాలంటే మనం ఏ పొరపాటు చేసామో ఆ పొరపాటును దిద్దుకోవాలి. ఒకవేళ ఆ పరిస్థితిని ఏం చేస్తే దాటుతుంది అన్నది కూడా మనకి బుద్ధికి తోచాలి. దానికోసం కొంచెం ఓర్పు సహనం అన్నది ఉండాలి కదా. ఈ సహనం ఓర్పు లేని వాళ్ళు ఆవేశంలోకి వస్తారు, సరైన ఆలోచన చేయలేకపోతారు, బుద్ధి సరిగ్గా పనిచేయదు. అందుకే వాళ్ళు దేనిలోనూ సిద్ధిని పొందలేకపోతారు, విఘ్నాలకి వశమైపోయి బాధపడుతూ ఉంటారు, దుఃఖపడుతూ ఉంటారు. కాబట్టి విఘ్నాలకి వశం కాకుండా ఉండాలి అంటే మనలో ముందు కావాలి, మన బుద్ధిని సరిగ్గా పని చేయించడానికి మన దగ్గర ముందు ఓర్పు సహనం ఉండాలి. అప్పుడే మీరు ప్రతి కార్యాన్ని కూడా సిద్ధింప చేసుకోగలుగుతారు. మన నోరుని కంట్రోల్ చేసుకోవాలి. మనం వినేది ఎంత వింటున్నా దాని యొక్క ప్రభావంలోకి మనం తొందరగా రాకూడదు. విన్నదాన్ని ఆలోచించాలి, అందులో ఎంతవరకు మనం ఏం చేయాలి. ఎందుకంటే వినేది ఎక్కువే వినాలి, చేసేది ఎక్కువ చేయాలి, చెప్పేది తక్కువ చెప్పాలి. అందుకే 4 చేతులు చూపిస్తారు. 4 చేతులు ఎందుకు అంటే ఎక్కువ పని చేయాలి, ఎక్కువ చేసి చూపించాలి. అలాగే వినాయకుడికి ఎలక వాహనం చూపిస్తారు. అంటే ఎలకలో ఉన్న విశేషత ఏంటంటే అది ఎప్పుడైతే కరుస్తుందో కరిచే ముందు ఊదుతుంది. ఆ ఊదినప్పుడు మనకి స్పర్శ జ్ఞానం పోయి అది కరిచేసి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఎప్పుడో మనకి తెలుస్తుంది. అలాగే మాయ వచ్చినప్పుడు, మనలో విపరీతమైన మాయ అవగుణాలు వచ్చినప్పుడు, ఆ టైంలో ఇది నా తప్పు, ఇది అవగుణము అన్నది ఆలోచన తెలియదు. పొరపాటు చేసేస్తాం, పొరపాటు అనేస్తాం, అనేసిన తర్వాత ఆలోచిస్తాం. అందుకే మనం దాన్ని కాలి కింద పెట్టారు, దాని మీద సవారీ చేశారు. అంటే ఏంటంటే మన అవగుణాల మీద మనం సవారీ చేయాలి, కానీ అవగుణాలని నెత్తి మీదకి ఎక్కించుకోకూడదు. దైవీ గుణాలు మన శిరస్సులో ఉండాలి, అవగుణాలు మన పాదాల కింద ఉండాలి. అంటే మనం అవగుణాలని మనం కంట్రోల్ చేసి అవి మనని బుద్ధిని పాడు చేయకుండా చూసుకోవాలి. దైవీ గుణాలు నెత్తి మీద ఉంటే మన బుద్ధిని శ్రేష్టంగా ఉంచుతాయి. కాబట్టి కిరీటాన్ని తల మీద పెడతారు, అంటే అంత శ్రేష్టమైన వాళ్ళు, అంత తేజమయులు. ఒకటి మనం వినాయక చవితి చేసుకుంటున్నాం, ఆయన్ని కోరుకుంటున్నాం మా విఘ్నాలన్నీ వినాశనం చేయాలని. కానీ వినాశనం చేసుకునే శక్తి మీ చేతుల్లోనే ఉంది. దానికి నేను జ్ఞానం ఇస్తాను, మీ బుద్ధిని వాడుకొని మీరు దాని నుండి బయటపడండి. ఆ టైంలో మీ బుద్ధిని వాడుకోకపోతే మీ సిద్ధిని మీరు పొందలేరు. ఒకటి వినాయక చవితి చేసుకోండి, కానీ దాంతోపాటు నా విఘ్నాలకి కారణం ఏంటి, అక్కడ నేను నా బుద్ధిని ఎలా వాడుకోవాలి, నేను నా శక్తుల్ని సహనాన్ని ఎలా వాడుకోవాలి, ఆ టైంకి ఏ శక్తిని వాడుకోవాలి, సహనాన్ని వాడుకోవాలా, ఓర్చుకోవాలా, లేకపోతే ఇముడ్చుకోవాలా. ఈ శక్తులన్నీ మన చేతిలోనే ఉన్నాయి. వీటన్నిటినీ మనం వాడుకుంటూ అన్ని విఘ్నాల మీద విజయులు కావచ్చు. మనల్నే భగవంతుడు విఘ్న వినాశకులుగా తయారు చేస్తాడు. ఆయన మన చేతిలోనే కర్మల రేఖని గీసుకోవడానికి పెడతారు. మన కర్మతోనే మనం విఘ్నాలు తెచ్చుకుంటాము, మళ్ళీ మన కర్మతోనే విఘ్నాలని వినాశనం చేసుకోవాలి. ఒకటి ఏ కర్మ చేయడం వల్ల నా ముందుకు విఘ్నం వచ్చింది, నేనేం చేస్తే ఆ విఘ్నాన్ని నేను నివారణ చేసుకోగలను.
ఈ కర్మల యొక్క గుహ్య గతిని తెలుసుకున్నప్పుడు ఎవ్వరూ కూడా విఘ్నాలు వాళ్ళని ఏమీ చేయలేవు. ఎందుకంటే విఘ్న వినాశకులు స్వయం పరమాత్మ సంతానం ఎవరు? విఘ్నేశ్వరుడు అంటే ఈశ్వరుని సంతానం. మనం కూడా ఆ ఈశ్వరునికి సంతానమే. ఒకటి ఆ విఘ్న వినాశకులు మనం కూడా కావాలి. ఒకటి మనని పరమాత్ముడు అంత శ్రేష్టంగా తయారు చేస్తాడు, మనకి బుద్ధి ఇస్తాడు, జ్ఞానం ఇస్తాడు విఘ్నాలను తొలగించుకోవడానికి. ఒకటి మన్ని మనం తెలుసుకునే జ్ఞానం ఇస్తాడు. స్వయాన్ని మీరు తెలుసుకోండి. ఎందుకంటే మనం ఈ దేహం అనే భ్రాంతిలోకి వచ్చి మనం ఎన్నో పొరపాట్లు చేసేస్తూ ఉంటాం. ఈర్ష, ద్వేషం అందరి మీద పెంచుకుంటూ ఉంటాం. కాబట్టి ఈ అవగుణాలన్నీ కూడా వదిలి ఈశ్వరుని సంతానం, మనం భగవంతుని సంతానం. మనం ఎప్పుడు భగవంతుడే అంటాం. భగవంతుడా తండ్రి అంటాం. తండ్రి అంటే మనం ఏమైనట్టు ఆయనకి? పిల్లలమే కదా. ఒకటి వినాయకుడు ఒకడే పిల్లడు కదా, మనం కూడా ఆయనకి పిల్లలమే. ఒకటి మనం కూడా అలాంటి విఘ్న వినాశకులు కావడం కోసం ఆయన శక్తిని మనలో నింపుకోవాలి. పరమాత్మ యొక్క ఈశ్వరీయ శక్తి మనలో నింపుకున్నప్పుడు మన బుద్ధి కూడా శ్రేష్టంగా పనిచేస్తుంది. మనమే విఘ్న వినాశకులు అవుతాము. కాబట్టి ఈరోజు వినాయక చవితి మీరు చేసుకోండి, గణేష్ చతుర్థి. కానీ స్వయాన్ని కూడా పరివర్తన చేసుకోవాలి. స్వయం శ్రేష్ట కర్మల ద్వారా మన విఘ్నాలు వచ్చే విఘ్నాలని, పరిస్థితుల్ని అన్నిటినీ దాటుకుంటూ మన జీవితాన్ని నిర్విఘ్నంగా చేసుకోవాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా ఈ గణేష్ చతుర్థికి కోటి కోటి శుభాకాంక్షలు. మీ జీవితంలో పరమాత్మ శక్తి మీ మీద పనిచేస్తూ ఆయన శక్తిని మీరు పొందుతూ ఉండాలి. ఆ శక్తితో మీరు విఘ్న వినాశకులు, ఆయన సంతానంగా మనం కూడా విఘ్న వినాశకులు కావాలని కోరుకుంటూ మీ అందరికీ శుభాభివందనాలు. ఓం శాంతి.